గురువింద బండారం బట్టబయలు లెక్కాపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి పేరుతో అక్రమంగా 51,99,800 నగదు తరలింపు. ద్వారకా నగర్ వద్ద పోలీస్ తనిఖీల్లో పట్టుబడిన డబ్బు మరో 36,88,675 విలువైన 51 చెక్కులు లభ్యం. స్కూటీపై ఇద్దరు వ్యక్తులు సూట్ కేసులో తీసుకెళ్తుండగా పట్టివేత. మార్గదర్శి డబ్బు అని బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నట్టు బుకాయింపు. ఆధారాలు దొరికితే ఆధారాలు కోరితే పొంతన లేని సమాధానాలు. టీడీపీ నేతలకు చేరవేసేందుకే నగదు తరలిస్తున్నారనే అనుమానాలు. ఇది గురువింద బండారం అని. గురువింద అంటే ఇప్పుడు రామోజీరావుకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేక నీతులు అనేక సూక్తులు చెప్తూ ఉంటారు. చివరికి ఏంది ఈ మార్గదర్శి పేరుతోనూ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎన్నికల కోసం డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎత్తుకుంది మార్గదర్శి అనేది వార్త సారాంశం. మార్గదర్శి సంస్థను అడ్డం పెట్టుకొని అనేక వందల వేల కోట్ల రూపాయలు నల్లధనాన్ని దాచిపెట్టిండు కొంతమంది ఆయనకు సంబంధించిన వ్యక్తులు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉంటారు. ఆ నల్లదానాన్ని ఇగో ఇట్లా ఎలక్షన్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఖర్చులు అయినప్పుడు ఆ నల్లదానాన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి చేరవేసే కార్యక్రమం ఆ కంపెనీని అడ్డం పెట్టుకుంటాడు. ఏ కంపెనీ? మార్గదర్శి చిట్ ఫండ్. ఏ డబ్బులు దొరికినా మాయే మార్గదర్శి చిట్ ఫండ్. లెక్కడితే చూపే పరిస్థితి లేదు. ఇది ఈ గురువింద కథలో. రామోజీరావుకు సంబంధించిన గురువింద కథలు అంటే ఇట్లే ఉంటాయి. చెప్పేది నీతులు, దూరేది దొమ్మర గుడిసెలు అన్నట్టు ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క వార్తలు, ఆయన యొక్క టీవీ ఛానల్ యొక్క పనితీరు ఉంటుంది. చెప్పే నీతులకి చేసే పనులకు సంబంధం ఉండదు. నువ్వు అదే పదే అసలు మా అంత నీతిమంతులు లేడు, నీతి నిజాయితీకి నిలువుటద్దాలు అని పదే చెబుతూ మరి ఇదేంటి అనేది గురువింద బండారం బట్టబయలైందట. ఇది ఒక వార్త. పేదలపై పంతం. 5 ఏళ్లుగా ఇంటి వద్దే అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కస్సు. వాలంటరీ వ్యవస్థపై తొలి నుంచి విషం కక్కిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ తోలనాడిన చంద్రబాబు. ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు తలుపుడు తడుతున్నారంటూ నీచమైన వ్యాఖ్యలు. వాలంటీర్ల సంఘ విద్రోహ శక్తులంటూ పవన్ విద్వేష ప్రసంగాలు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామంటూ హుంకరింపులు. ఎన్నికల వేళ కుట్రపూరితంగా వాలంటీర్ల సేవలను అడ్డుకున్న వైనం. లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం. ప్రజా వ్యతిరేకతతో ఎప్పట్లాగే మళ్ళా బాబు యూటర్న్ డ్రామాలు. ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ముసలి కన్నీళ్లు. ఈ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ అనేది కామన్. మామూలు సామాన్య వ్యక్తి కూడా గెజ్ చేయొచ్చు. యూటర్న్ ఎట్లా తీసుకుంటాడు, ఎప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది అనేది. ఇప్పుడు నిన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థ దానిపైన పడి చచ్చిపోతుంది. సంఘ విద్రోహ శక్తులు అంటారు. ఇంటికి పోయి మగాళ్ళు లేనప్పుడు తలుపులు కొడతానంటారు. వాళ్ళపైన విషం కక్కుతారు. వాళ్ళని రద్దు చేస్తామంటారు. ఇవన్నీ చేసి ఇప్పుడైంది లేదు మేము అనలేదని యూటర్న్. బీజేపీ పార్టీని 2018లో ఎట తిట్టి 2024లో యూటర్న్ తీసుకున్నావు. 2014లో పొత్తు కలిసి 2018లో యూటర్న్ తీసుకున్నావు. 2018లో బయటకు వచ్చి మళ్ళీ 2024లో యూటర్న్ తీసుకున్నావు. ఇట్లా మీ జీవితం అంతా, మీ పార్టీ జీవితం అంతా యూటర్న్ల మయం అనేది ఇలా ఏపీలో ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలో ఇప్పుడు స్పష్టంగా ఈ వాలంటరీ వ్యవస్థది ఉదాహరణ ఏంటంటే బీజేపీతో పొత్తే ఉదాహరణ. ఆయన మాట్లాడిన మాటలైంది, ఆయన చేసిన చేతలైంది, ఆయన కామెంట్లైంది. ఇవాళ మళ్ళీ పొత్తు పెట్టుకొని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అదే పనిగా గత 5 సంవత్సరాలుగా బీజేపీతో అంటకాగుతుండు, బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తుండు అని ఇదే మహానుభావులు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇదే రామోజీరావు, ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అనేక వార్తలు రాశారు. నిజంగానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చి ఉన్నప్పటికీ, ఒకవేళ ఇచ్చి ఉంటే ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు పొగిడిన రేంజ్లో ఏ రోజు కూడా నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని జగన్మోహన్ రెడ్డి బయట బాహాటంగా పొగడలేదు. ఏ రోజు వేదికలకి వీరుడు సూర్యుడు మోడీ, అమిత్ షా వీరుడు సూర్యుడు అని ఎక్కడా పొగడలే. నువ్వు పొగిడిను, తిట్టింది నువ్వే, పొగిడింది నువ్వే. జగన్మోహన్ రెడ్డి ఆ రేంజ్లో తిట్టలేదు, ఆ రేంజ్లో పొగడలే, ఆ రేంజ్లో యూటర్న్లు తీసుకోలేదు, ఆ రేంజ్లో స్ట్రైట్ లైన్ తీసుకోలే.